హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను మీ రేణుక. ఇవాళ రెసిపీ వచ్చి గోరుచిక్కుడుకాయ టమాటా కర్రీ. పక్కకు వచ్చి మనం కొంచెం ఆవాలి, తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎక్కువ మాడలని వద్దు ఫ్రెండ్స్. వెంబడే మనము ఉల్లిపాయ కరివేపాకు వేసేసుకుందాము. ఉల్లిపాయ వేసే వరకు పచ్చిశనగపప్పు కూడా కలర్ మాడకుండా ఉంటుంది, దూరగా వెళ్తుంది. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పచ్చివాసన పోయేదాకా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడే మనము ఆయిల్లోనే పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాం. కర్రీకి సరిపడంత పచ్చిమిర్చి కారం నేను ఇందులోనే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. గోరుచిక్కుడుకాయ పచ్చిమిర్చి బాగుంటుంది కాంబినేషన్. ఈ ఆయిల్లో మంచిగా పచ్చిమిర్చి వేగిపోవాలి, పచ్చివాసన పెట్టుకోవాలి. కొంచెం డ్రై అయ్యేదాకా నూనె మళ్ళీ వదిలేసేదాకా మనము వేపుకోవాలి దీన్ని. పచ్చిమిర్చి బాగా వేగిపోయింది ఫ్రెండ్స్, ఆయిల్ కూడా వదిలేస్తుంది. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ, ఉడికించుకున్న టమాటో ఇది కొంచెం కలర్కి మనము ఎర్రకారం వేసుకున్నాము. తర్వాత కర్రీకి సరిపడంత ఉప్పు, గోరుచిక్కుడు వేసేద్దాం. ఇది ఉడికించినాక ఉడికియలేదు, స్టీమ్ చేసిన ఫ్రెండ్స్. నేను స్టీమర్ వేసి స్టీమ్ చేసిన, ఉడికించలేదు. ఉడికించేస్తే దాని వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే నేను స్టీమ్ చేసుకుంటాను. ఏ కూరగాయలైనా స్టీమ్ చేసుకుంటాను. స్టీమ్ చేసుకుంటప్పుడు పైన టమాటోలు పెట్టేస్తే అవి కూడా స్టీమ్ అయిపోతాయి. ఆ స్టీమ్ చేసిన దాన్ని నేను పేస్ట్గా చేసి వాడుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచిగా అంతా ఉప్పు కారం గోరుచిక్కుడుకి పట్టేసేయాలి. మనం మూత పెట్టేస్తే కొంతసేపు అయితే ఇందులోకి వాటర్ కొంచెం వచ్చేస్తుంది, మళ్ళీ ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం కొత్తిమీర ధనియా పొడి వేసుకుంటే కర్రీ రెడీ ఫ్రెండ్స్. ఒక
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా కలుపుకుందాము. వాటర్ వచ్చేసింది నిజంగా, వాటర్ ఆయిల్ రిలీజ్ అయింది. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి పేస్ట్, పచ్చి కొబ్బరి పేస్ట్, ఇప్పుడు ధనియా పౌడర్, కొంచెం ఉప్పు కారం సరిపోయింది ఎప్పుడు చూసుకోవాలి. నాకైతే అన్నీ పర్ఫెక్ట్ అండి. కొంచెం పచ్చి కొబ్బరి ఉడకల కూడా కొంచెం వాటర్ వేసుకుంటాను. కొంచెం పచ్చి కొబ్బరి కూడా మంచిగా కూరలో కలిసిపోతుంది. ఒక్కొక్క ఉడుకు రాగానే ఆఫ్ చేసుకోవాలి. గోరుచిక్కుడు టమాటో కర్రీ రెడీ. గోరుచిక్కుడు టమాటో పచ్చి కొబ్బరి కర్రీ. ఓకే ఫ్రెండ్స్, ఒక్క ఉడుకు రాగానే మనం స్టవ్ కట్టేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే ఫైనలీ గోరుచిక్కుడు టమాటో కొబ్బరి రెడీ. ఉడుకు వచ్చేసింది ఫ్రెండ్స్, మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే కర్రీ రెడీ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అంటారు కదా. ఇప్పుడు మనం ఇందులో వేసేది ఆమ్చూరి పొడి, ఆమ్చూర్ పౌడర్ అంటారు దీన్ని. ఏ కిరాణా కొట్టుకున్నా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరికిపోతుంది. ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. కొంచెం ఆయిల్ పైకి రాగానే పొయ్యి పట్టేస్తే గోరుచిక్కుడు కర్రీ రెడీ. Okay friends, curry is ready. Okay, thank you.